ఈరోజు తారాబలం పరిశీలించినట్లయితే ఏ నక్షత్ర జాతకులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది, ఎవరికి అనుకూలంగా ఉండదో తెలుసుకుందాం. ఈరోజు మూలా నక్షత్రము జరుగుతున్నది కాబట్టి కేతుకు సంబంధించినటువంటి 3 నక్షత్రాలైనటువంటి అశ్విని, మఖ, మూల వారికి జన్మతార కావడం వలన వీరు ఈ రోజున ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడం మంచిది. మానసికంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి వీరు విఘ్నేశ్వరుని ఆలయానికి వెళ్లి ఆలయంలో ప్రదక్షిణలు చేసినట్లయితే వీరికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. శుక్ర నక్షత్రాలైనటువంటి భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు ఈ రోజున చాలా అనుకూలంగా ఉంటుంది. ఏ ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది ఫలిస్తుంది. చిన్న ప్రయత్నంతోనే వారి పనులనేటువంటివి పూర్తి కావడం జరుగుతుంది. రవి నక్షత్రాలైనటువంటి కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు కూడా ఈ రోజున చాలా అనుకూలంగా ఉంటుంది. వీరు కూడా ఏ ప్రయత్నమైనా కూడా చేయవచ్చును. వారికి కూడా ఆ ప్రయత్నం అనేటువంటిది ఫలిస్తుంది. ఇక రోహిణి, హస్త, శ్రవణ నక్షత్ర జాతకులకు ఈరోజు అంత అనుకూలంగా ఉండదు. వీరు అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉండదు. వీరు శివాలయంలో ప్రదక్షిణలు చేసినట్లయితే ఈరోజు కొంతవరకు వారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఇక కుజ నక్షత్రాలైనటువంటి మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్ర జాతకులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వీరు ఏ కార్యము తలపెట్టినప్పటికీ వారికి విజయవంతం కావడం జరుగుతుంది. ఇక రాహు నక్షత్రాలైనటువంటి ఆరుద్ర, స్వాతి, శతభిషం ఈ నక్షత్ర జాతకులకు ఈరోజు అనుకూలంగా ఉండదు. వీరు ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడం మంచిది. వీరు అమ్మవారి గుడిలో ప్రదక్షిణలు చేసినట్లయితే కొంతవరకు వీరికి అనుకూలంగా ఉండే వాతావరణం ఏర్పడుతుంది. గురు నక్షత్రాలైనటువంటి పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వీరు ప్రయాణాలు చేయవచ్చును. ఏదైనా శస్త్రచికిత్సలకు సంబంధించినటువంటి చేసుకున్నట్లయితే ఆరోగ్యరీత్యా వీరికి మెరుగుపడటానికి అనుకూలంగా ఉంటుంది. శని నక్షత్రాలైనటువంటి పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు ఈరోజు అనుకూలంగా ఉండదు. వీరు ఈ రోజున శివాలయంలో ప్రదక్షిణలు చేసినట్లయితే కొంతవరకు వీరికి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. బుధ నక్షత్రాలైనటువంటి ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్ర జాతకులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ధనం కలిసి వస్తుంది. ఆదాయము పెరగడానికి అవకాశం ఉంటుంది. ఏ నక్షత్ర జాతకులైనప్పటికీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఇష్టదైవానికి సంబంధించినటువంటి ఆలయాన్ని సందర్శించినప్పుడు సమస్యలు ఉన్నా త్వరగా తీరడం, ఒకవేళ అనుకూలంగా ఉన్నప్పటికీ ఇంకా అనుకూలంగా వారికి ఫలితాలు రావడం జరుగుతుంది.